రైట్. ఇటు విశాఖ నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు కానీ ఇలా జనం కానీ ఈ భీమిలి సభకు రాబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మిగతా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి స్వామినాయుడు అందుబాటులో ఉన్నారు. స్వామినాయుడు, ఏంటి అప్డేట్స్ మీ దగ్గర ఉన్నవి? కార్తీక్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికలకు తాము సిద్ధం అంటూ కూడా ఇక్కడ పాంప్లెట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోయే బహిరంగ సభలో తాము కూడా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాము. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తాము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు. ప్రస్తుతం మనం నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ రేపు సభకి వెళ్ళబోయే కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఉన్నారు. అలాగే రేపు సభ ఏ విధంగా ఉండబోతుంది, ఉత్తరాంధ్ర నుండే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించడంపై మనతో మాట్లాడేందుకు నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్ని ఉత్తరాంధ్ర నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ ఎన్నికల్లో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుండి పూరిస్తారు. ఎందుకు ఉత్తరాంధ్ర అంటే ఆయనకి అంత సెంటిమెంట్ అనుకుంటున్నారు మీరు? గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మా ఆశా జ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకర విషయం. ఈరోజు ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం ప్రారంభించడం కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తరాంధ్ర అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఈవేళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం, పనులు కూడా అతివేగంగా జరుగుతున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 56 నెలల కాలంలో చూస్తే ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఈవేళ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఈవేళ పరిపాలన అందించి ఈవేళ పేద, బడుగు, బలహీన వర్గాలు ఆశా జ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో 175 ఎమ్మెల్యే సీట్లు కానీ 175 కూడా గెలుస్తారని పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నాం. ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్షగా మేము భావిస్తున్నాం. రేపు సభ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు కార్యకర్తలతో? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా జరిగిందంటే మీరు ఏం చెప్తారు? రేపు జరిగే ఈ సిద్ధం కార్యక్రమానికి మేమందరం కూడా మా మండల ప్రెసిడెంట్ గారు ఉప్పాటి సూర్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరం సిద్ధమని, ఆ విధంగా ఈ రోజు నుంచే మేము కార్యక్రమానికి ఆయన మార్గదర్శకంలో రేపు ఉదయం నుంచి కూడా మేము భారీగా జనం తరలి వస్తారని, అఖండమైనటువంటి ఘన విజయం సభ సాధిస్తుందని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే గతంలో కూడా ఆయన ఉత్తరాంధ్ర అంటే ఆయన ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఉత్తరాంధ్రాన్ని విశాఖపట్నాన్ని రాజధాని చేసి ఉత్తరాంధ్రాన్ని భారతదేశంలోనూ తలమానికమైన పట్టణాన్ని చేయాలని ఆయన చిరకాల కోరికలా మాకు కనిపిస్తుంది. మేము కార్యకర్తలం కూడా 2014, 2019లో ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. అలాగే రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కార్యకర్తలకి, స్థానిక నాయకులకి, మండల స్థాయి నాయకులకి దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. దానికోసమే మేము కూడా చూస్తున్నాం. ఏం చేద్దంటే ఆయన మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద ఆయనకు అభిమానం పూర్తిగా ఉందని, ఆయన మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరని, రేపు ఆ విధంగా మా అందరినీ కూడా కార్యకర్తలు ముఖ్యంగా ఉత్సాహపరచడానికి గ్రామ స్థాయిలో మళ్ళీ 2014, 2019 స్థాయిలో మళ్ళీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు మాకు దానికి పూర్తిగా కూడా కార్యకర్తలు ఉత్సాహపరిచే విధంగా, నాయకులు ఉత్సాహపరిచే విధంగా ఆయన ప్రసంగం కూడా ఉంటుందని, ప్రజలు కూడా ఆయన చేసిన అభివృద్ధి పట్ల ఎంతో ఆశతోని ఆయన్ని గెలిపించినందుకు ఆయన మనం అనుకున్న దానికుండా 10 రెట్లు ఎక్కువగా చేసి ఆయన ప్రజల అభిమానాన్ని, ప్రజల తాలూకా ప్రేమని పొందారు. ఓకే, రైట్ స్వామినాయుడు.